నేటి గ్లామర్ ప్రపంచంలో చాలా మంది అగ్రనటులు కేవలం డబ్బు కోసం పాన్ మసాలా, పొగాకు వంటి హానికర ఉత్పత్తుల ప్రకటనల్లో నటిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు. వృత్తి వేరు, వ్యక్తిత్వం వేరు అని వారు సమర్థించుకుంటున్న వేళ పవన్ కళ్యాణ్ మాత్రం తన నైతిక విలువలతో సరికొత్త చరిత్ర సృష్టించారు. కేవలం 5 నిమిషాల యాడ్ లో కనిపిస్తే చాలు ఏకంగా 40 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తామన్న ఆయన చిటికలో తిరస్కరించారు. తోటి నటులు కోట్లకు ఆశపడి విలువలను వదిలేస్తున్న ఈ కాలంలో పవన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన స్థాయిని ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళ్లింది. లోకం ఆ 40 కోట్ల అంకెను చూసి నోరెళ్లబెడితే ఆయన మాత్రం ఆ అంకె వెనుక ఉన్న అరాచకాన్ని చూశారు. కోట్లు ఇచ్చేవాడు కొనుక్కోలేనంత ఎత్తులో ఆయన వ్యక్తిత్వం ఉంది కాబట్టే ఆ ధన ప్రవాహం ఆయన పాదాల దగ్గర ఆగిపోయింది. వెండి తెరపై హీరోగా నటించడం కంటే నిజ జీవితంలో ఒక ఆదర్శవంతమైన మనిషిగా బ్రతకడమే గొప్పని ఆయన నిరూపించారు. డబ్బు ఎవరినైనా మారుస్తుందేమో కానీ తన సిద్ధాంతాల ముందు ఆ కోట్లాది రూపాయల ఆఫర్ చాలా చిన్నదని ఆయన చాటి చెప్పారు. ఈ నిజాయితీ కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. గతంలో రాజకీయాల్లో సైతం ప్రత్యర్థులు ఏకంగా 1000 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా ఆయన కనురెప్ప కూడా వాల్చలేదు. తనను నమ్మిన జన సైనికుల కోసం, ప్రజల భవిష్యత్తు కోసం కష్టాలను భరించారే తప్ప ఆశ చూపే ధనానికి దాసోహమనలేదు. ఒక పక్క స్టార్ హీరోగా, మరో పక్క బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాయకుడిగా ఏ రోజు తన నైతిక విలువలను పక్కన పెట్టలేదు. ఈ 40 కోట్ల ఆఫర్ తిరస్కరణతో తన వ్యక్తిత్వం ఎప్పటికీ అమ్మకానికి లేదు అని పవన్ మరోసారి స్పష్టం చేశారు. అందుకే ఆయన కేవలం ఒక నటుడు కాదు, కోట్లాది మంది గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఒక నిజమైన లీడర్. డబ్బు ప్రపంచాన్ని శాసిస్తూ ఉండవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ ధన ప్రవాహానికి ఎదురేది నిలిచిన ఒక ధృవ తార. తోటి నటులు వ్యాపార ప్రకటనలు వెంట పడుతూ ఉంటే ఆయన మాత్రం విలువల వేటలో సాగుతున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ అనే పేరు ఒక వ్యక్తి కాదు, అది ఒక వ్యవస్థ, ఒక నమ్మకం, ఒక నిఖార్సైన